సకల జనుల స్తోత్రాలు మీకే యేసయ్యా, రాజులకే నా రాజు. సకల జనుల స్తోత్రాలు మీకే యేసయ్యా, రాజులకే నా రాజు. నీవే యేసయ్యా, స్తుతి ఘనత మహిమ మీకే యేసయ్యా, రాజులకే నా రాజు. స్తుతి మహిమ నా గుండెను గుడిగా చేసి నీ సిలువ ప్రతిష్ఠ చేస్తాను. నా ఆయుషును నెగపోసి నీ స్తుతి దీపం వెలిగిస్తాను. నా గుండెను గుడిగా చేసి నీ సిలువ ప్రతిష్ఠ చేస్తాను. నా ఆయుషును నెగపోసి నీ స్తుతి దీపం వెలిగిస్తాను. మీకై శ్రమలు ఎన్నైనా, మీకై శ్రమలు, నీకై ప్రయాసం ఎంతైనా, మీకై శ్రమలు స్తుతిస్తాను. మనసారా ప్రకటిస్తాను నీ నామం, ప్రపంచమెల్లా గ్లోరీ. స్తుతిస్తాను నీ నామం, ప్రకటిస్తాను నీ నామం, ప్రపంచమెల్లా. స్తుతి మహిమ నీకే యేసయ్యా. సకల జనుల స్తోత్రాలు, ఒక్కరు కాదు, ఏ జనులు, ఈ దేశము, ఈ ప్రాంతం కాదు, ఈ జాతి, ఈ మతం అని కాదు, అందరి యావత్ ప్రపంచం ఆయన ముందు పోగు చేయబడబోతుంది. ఆయన చెప్తున్న మాట సర్వ ప్రపంచం మానవాళి కొరకు పలుకుతున్న స్వరం. అది చూస్తే చిన్నగా ఉంటుంది, కానీ ప్రపంచాన్ని కదిలించే వాక్కు. అది యావత్ ప్రపంచం గురించి ప్రవచన వాక్కు. దేని గురించి? అంతే. ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నాం కాబట్టి ఇది నా కొరకు అని చెప్పండి. ఏమని గట్టే చెప్పాలి. ఏమని చెప్పబడుతుంది? ప్రకటన గ్రంథంలో కూడా చెప్తాడు ఒక మాట, 7వ అధ్యాయము 9వ వచనంలో. देखेंगे छोटा सा वचन है, कौन सा? 117 पहला वचन में पढ़ेंगे। एक जाति नहीं, ये सारी जाति जाति के लोगों, देखो परमेश्वर ने बोलता है कि हर एक जाति जाति के लोगों उठाओ, परमेश्वर की यहोवा की महिमा करो, स्तुति करो। परमेश्वर यहोवा भला है। हाँ, एक राज नहीं, राज राज्य के सब लोगों उसकी प्रशंसा करो, क्योंकि ना वो परमेश्वर ने बोलता है कि सब के हर एक जाति लोग, सब लोग बोलते हैं कि अपन बोलते हैं कि हाँ, सब लोग बोलते हैं कि आजकल ये जात वाले हैं, वो जात वाले, ये वो जाता है, ये जाते हैं, लेकिन परमेश्वर ने बोलता है कि हर एक जाति के लोग, एक मतलब ये प्रपंचम अंदर के हर एक जाति लोग को परमेश्वर को बुलाता कि तुम वो जात हो, ये जात हो, लेकिन सब परमेश्वर को परमेश्वर ने बुलाता है कि उनकी महिमा। और आने वाले दिनों में परमेश्वर बोलता है कि हर एक जाति लोग परमेश्वर के सामने इकट्ठा होने वाले हैं। इसके लिए परमेश्वर बोलता है कि ये वचन की यही उद्धारी है। परमेश्वर की जो योजना है, उनकी कल्पना है, या पूरी जगत उनके सामने फैलने वाली है। प्रकाशित वचन में देखेंगे 7 वचन, 7वां अध्याय 9 वचन, 9, 7 वचन చూద్దాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ఇక్కడ చూడండి ఏమంటుండు, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి. ఇది పలకబడిన మాటకు మరి నిదర్శనం కూడా ఉండాలి కదా. ఆల్రెడీ ఇక్కడ రాసిండు, సకల జనులు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు ఏమని, నేను కళ్ళారా చూపించిండు నా ప్రభు, నాకు దర్శనంతో సహా చూపించిండు. ఏమని అంటే ఆయన యోహాను గారు చెప్తున్నాడు ఏమని, సకల జనులు, సకల జాతుల వారు. చూడండి, ప్రతి జనంలో నుండి, ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో, ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి. ఏ మాటలంట? సబ్ భాష బాత్ కర్నే వాలే,
ఆయా భాషలు మాట్లాడే వారందరిలో నుంచి వచ్చి ఆ, ఎవడునూ లెక్కింపజాలని చప్పట్లు కొట్టండి. ఎవడునో ఏ జనము ఇంతవరకు అలాంటి జనం లెక్క పెట్టలేదు. లేక స్తోత్రం కల లెక్కించలేనంత ఆశీర్వాదం అబ్రహామా నేను నీకు ఇస్తానని చెప్పబడిన మాట ప్రకారంగా లెక్క పెట్టలేనని జనం. చెప్పండి ఈ దినం. देखो क्या बोलता है इसमें हिंदी में, इसके बाद मैंने देखा तो परमेश्वर स्वर्ग में, हाँ परमेश्वर दृष्टि करी, देखो हर एक जाति जाति के लोग, हाँ कौन सी कुल होंदो कौन सी भाषा होंदो, ये ऐसी भीड़ परमेश्वर के सामने खड़ी की जिसे कोई अब तक गिन नहीं सकता. कोई भी अब तक जो లెక్క పెట్టలేనంత జనం. చెప్పండి ఎక్కడైనా ఉందా లెక్క లేకుండా? ఏ దేశమైనా లోపల మనుషులను లెక్క పెట్టకుంటున్నా? లెక్క పెడుతుండ్రు ఇప్పుడు. కానీ పరలోకంలో ఆయన పోగు చేయబోతున్న జనాలు మాత్రం ఎవడు లెక్క పెట్టలేడు. అది ఎవరి వల్ల కాదు. స్తోత్రం కలిగిన గాక. అందుకనే లెక్కించలేని స్తోత్రము. ఎందుకు లెక్కించలేని స్తోత్రాలు అంటే లెక్క కోట్లు కాదు, కోట్లు కాదు. కోట్లు అని ఒక పేరు మిలియన్లను ఉన్నది, దానికి ఒక మిలియన్ అని సార్ పెట్టండి, పెట్టండి. కానీ ఇక్కడ మాత్రం నో మిలియన్స్, నో కోట్లు, ఒకటే ఉంది. అలా ఏంది? లెక్కించలేని స్తోత్రాలు. చెప్పండి ఎందుకయ్యా అనంటే లెక్కించలేని ఆ జనము, ఆ కులము, ఆ మతము, ఆ రాష్ట్రంలోకి వెళ్ళి, ఆ దేశంలోకి వెళ్ళి. అమ్మ చెప్పండి, ఏ దేశంలోకి వెళ్ళి? ఆయా దేశంలో, ఆయా రాష్ట్రాలు, ఆయా కులంలో, ఆయా మతంలో. ఇప్పుడు చెప్పండి, నువ్వే కులం నేనే, అందరు కలిసి ఒక చోటుకి రాబోతుండ్రు. గట్టిగా పని, అందరం కలిసి ఒకే గూట్లోకి వెళ్ళబోతున్నాం. అందుకే నేను ఇక్కడ ఇస్తాను కదా, అందరికీ కలిపి ఒకటే రక్తం తాగుండ్రి, అందరు కలిసి ఒకటే గ్లాస్లో తాగుండ్రి. सब लोग मिला के एक ही कमरे में जाने वाले, एक ही इसमें. किधर जाने वाले? अरे तुम जाति कौन दो, तुम गोरे हो काले हो क्या, हाँ बोलो कैसे हो, ऊंचे हो गिड्डे हो, हाँ कैसे हो, पतले हो या कुछ भी हो, और कौन सी भी जाति हो दो, या ब्राह्मण हो दो, हाँ कुछ कंगाल हो दो, హర్ ఎక్ జన్. ఇప్పుడు చెప్పండి, మాది కూడా ఏంది, డక్కలోడేంది, బ్రాహ్మణుడేంది, కొమటోడేంది, తుర్కోడేంది, తెలుగుడేంది, అన్నీ కలిసి ఒకే చోట్లోకి వెళ్ళబోతున్నాము. స్తోత్రం కలుగును గాక. అందుకే సకల జనుల స్తోత్రాలు మీకే యేసయ్యా, రాజులకే రారాజు నీవే యేసయ్యా. సకల జనుల స్తోత్రాలు మీకే, రాజులకే రారాజు, స్తుతి ఘనత మహిమ రాజులకే రారాజు. ఏమన్నామా? ఇప్పుడు అందరు కలిసి ఒకే చోటుకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఎన్ని అన్న మొత్తుకో, ఎంత అన్నది తెచ్చుకో, నువ్వు వెళ్ళేది అదే చోటుకు, నేను వెళ్ళేది అదే చోటుకు. అందరు చెప్పండి. అన్నమ్మ ఏం చెప్పాలి? నువ్వు అయ్యేది అక్కడికే, నేను పోయేది అక్కడికే. చెప్తలేరు. ఎక్కడ పోతాం? కొంచెం పక్కలోకి చెప్పండి. అట్లకటే నువ్వు ఆడికే పోతావు, నేను ఆడికే పోతా. ఏడికి పోతాం? నమ్మకం ఉందా పోతామని? పోతామా? పోయేటోళ్ళు చెప్పండి సరే, ఉండేటోళ్ళు చెప్పండి. అందరికి जाने वाले बोलेंगे, सब लोग उधर जाते हैं, तू इधर जाने में, मैं भी उधर जाने में. तेरा देश कौन దా? నువ్వు ఢిల్లీ అయితే ఏంది, నువ్వు అమెరికా అయితే ఏంది, నువ్వు ఆస్ట్రేలియా అయితే ఏంది, నువ్వు స్విట్జర్లాండ్ అయితే ఏంది, నువ్వు ఇండియా అయితే ఏంది, అందరం పోయి దాంట్లోకే చెప్పాలి. అందరం ఎక్కడ పోతాం? అన్నీ ఏ దేశమైనా నాది ఆ దేశం, నేను బయట దేశం, నువ్వు బయట దేశంకి వెళ్ళి, నేను మాత్రం పరలోక దేశం. ఆమె నేను ఇంకా బయట దేశం అని చెప్పండి. మనం ఇంకా, నువ్వు బయట దేశపడివే, నేను పరదేశంలోకి వెళ్ళి వచ్చిన. స్తోత్రం కలిగిన గాక. అందరు చెప్పండి. ఏమన్నా నువ్వేం తక్కువ, నేను నీకంటే ఎక్కువనే. చెప్పండి ఒకసారి. అందరు చెప్పాలి. अरे तू तो बाहर देश का है, मैं तो स्वर्ग देश का है. कौन सा देश का है? अरे इधर से नहीं, मैं ऊपर से आया सा है. ఎక్కడి నుంచి వచ్చినాం?
చెప్పాలి గట్టిగా. ఎక్కడికి వెళ్ళి వచ్చినాం? అందుకే అయ్యో నాకు చింత లేదు, ఎందుకు నేను కిందికి వెళ్ళి వచ్చినాను కాదు, నేను పైకి వెళ్ళి వచ్చినాను. నేను పైకే పోతాను. కిందికి వెళ్ళి వచ్చినవానికి చింత ఎక్కువనంట, పైనుండి వచ్చిన వానికి ఏ చింత లేదు. అమ్మ ఎడికి వచ్చినావు నువ్వు? గట్టి చెప్పాలి. అమ్మ పైనుంచి ఊడిపడా కిందికి ఎవడో నువ్వు అంటాడు, నువ్వు పైనుండి. అవును మరి నేను పైనుండే ఊడిపడ్డా అని చెప్పండి. చెప్తా కొయ్యి పోతేనా నువ్వు పైకి వెళ్ళి దిగొచ్చినావు? అవును నేను పైకి వెళ్ళి దిగొచ్చిన, నా దేవుడు నన్ను పైకి వెళ్ళి పంపించిండు. నీకు తల్లి లేదు? తల్లి లేదు, తండ్రి వంశం లేదు, పో ఏం లేదు, అన్నిటికీ వంశమైనవి. నా వంశం ఏంటి తెలుసా? యూదా. యేసయ్యా ప్రగతిని స్వాధీనమా నీవే కదామా, నీవే కదానా ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్. అందరం ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. చప్పట్లు ఎట్లా కొట్టాలన్నా? చప్పట్లు కొడితే హావభావాలు కదలాలి. ఏం చేయాలి? హావభావాలు కదలాలి. చెప్పండి ఇక్కడ. ఆరా స్తుతి. మళ్ళీ చేతులు కదులుతలేవు. ఆమేన్. ఓ చెల్లే అట్లా ఓ స్వరం కూడా కదలాలి. ఇది కదిలితే ఇది కదలవుతుంది కాదు. కళ్ళు కూడా ఆరాధన స్తుతి. నీవే కదామా అయ్యా, నీవే కదామా ఆరాధన స్తుతి ఆరాధన. glory glory man amen. చప్పట్లు కొట్టినా కదలాలి, పక్కళ్ళకి కదలాలి. ఏం కదలాలి? నువ్వు చప్పట్లు కొడితే పక్కళ్ళకి నిద్ర రావద్దు. ఏం చేయవద్దు? ఇట్లా కూర్చున్నాను అనుకో, నీకు నిద్ర వస్తుంది. అందుకే మనసు పరలోకం వెళ్ళిపోవాలి కోసమని. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాం? మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అరే నీ మన తొవ్వ చూసుకుంటున్నాం. ఎక్కడ చూసుకుంటున్నాం? మన అడ్రస్ చెప్పండి. మనందరికి ఒకటే అడ్రస్. నీ ఇల్లు ఎక్కడ, నీ వారం ఎక్కడ, నీ పురం ఎక్కడనంటే మనందరికీ వెళ్ళబోతున్న చోటు చూపించేది 117వ కీర్తన. దారి చూపించే కీర్తన అది. చెప్పండి ఏ కీర్తన? एक रास्ता निकालने वाला भजन से था वो. हर एक जाति लोग किधर रहने वाले. 113 है, 117 है, लेकिन उसमें छोटे से तो రెండు మాటలు ఇచ్చినలా. రెండే అమ్మా ఎన్ని మాటలు ఇచ్చిండు? ఆ రెండు మాటలు నీకు దారి చూపించడానికి. అమ్మ దేనికి చెప్తలేదు మీరు? సరే, దారి కనరకపోతే లెఫ్ట్ పో రైట్ పో కదా, ఆయన చెప్తున్నాడు స్ట్రైట్ పో. ఇదే తోవా. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఏమైపోతున్నావు, ఎక్కడ వెళ్ళబోతుంది, నీ ఫ్యూచర్ మొత్తం అక్కడే కనిపిస్తుంది. చూడండి అక్కడ ఇంకా కింద చెప్తున్నాడు. ఆ 109వ కీర్తన చూడమ్మా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం పూర్తి. ఇదిగో ప్రతి జనములో నుంచి ప్రతి వంశంలో నుంచి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. ఏ వస్త్రాలు ధరించుకున్నారంట? అమ్మా పరలోకంలో నువ్వు ఈడ రంగులు 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 చింపులు ఉంటాయి కదా, అక్కడ ఉండయి. అక్కడ ఏముంటాయి?
అన్ని తెలియ. అయ్యో నీకు చీర బాగుంది అక్క, నీ రంగు బాగుంది అక్క, నీ చెల్లె బాగుంది, అయ్యో నీ పట్టు చీర కట్టుకున్నావు, ఇది ఎన్ని వేలు, ఇది 300, 400, 500. ऐसे कौन से कपड़े, अरे क्या जीन्स है जी तुम्हारा, क्या షర్ట్ है जी, ये सब नहीं मिलता जिधर है ना, नहीं बोलता मिलता అక్కడ ఏం చెక్స్ వేసుకున్నావు అని అంటారు. అలా ఉండే ఏముండే అంట, అన్ని తెల్ల వస్త్రాలు. చెప్పండి, ఈడందరూ ఏమంటారు పాపం, తెల్ల వస్త్రం కట్టుకున్నాడు, ఇంకా బయట ఏమంటారు, ముండ మోసినవా మొగలేడా అని అంటారు. పాపం ఈయనకి ఏమొచ్చింది ఇట్లా అయింది అంటే, నిజమే కాదు, మాకు ఇక్కడ ముండనే ఉన్నాము, ఇక్కడ మాకేం లేదు, మేము అక్కడే ఉన్నాడు. మా ఇంటి పేరు, పక్కింటి పేరు ఒలీవల తోట, మా ఇంటి పేరు, పక్కింటి పేరు, ఎదురింటి పేరు కల్వరి మావాడ పేరు సియోను తోట, మా ఇంటి పేరు అన్నమ్మ ఎడనో, పక్కింటి పేరు. హల్లెలూయా, కొంచెం గట్టి చెప్పండి. అక్కడ అందరికి ఏ వస్త్రాలంట, ఎక్కడా ఎక్కడా ఇలా చెప్పండి. ప్రకటన గ్రంథం చెప్పాలి, 7వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనకు క్లియర్గా మన కేర్ ఆఫ్ అడ్రస్ కనబడబోతుంది. చెప్పండి ఏముంది, మన ఇంటి పేరు అడ్రస్తో సహా మనం వెళ్ళబోతున్న చోటు దేవుడు చూపించబోతున్నాడు. చూస్తామా, నీ ఊరు ఎక్కడ, మా ఊరు పిడుగురాల్ అని అంటుండొచ్చు కదా, ఆయన అంటుండు మీ ఊరి వరంగల్ అంట కదా, ఇక్కడ అంటాం అది అని. మా ఊరు మాత్రం ఎక్కడుంది, పక్కన చెప్పండి. మా ఇంటికి వస్తావా అడగండి, అడగండి. हमारे घर पे आते आएंगे किधर, अपना घर किधर है. देखो प्रकाशित वचन में तो बोलता है परमेश्वर ने इतना सा अपना एड्रेस देखा रहा कि तुम्हारा घर का एड्रेस क्या है. आमेन. और పూరా అక్కడ టెలిఫోన్ ఇక్కడ నంబర్ ఇక్కడ, అక్కడ పోవాలంటే ఏం చేయాలి, ఏ కీర్తనలు ఎత్తుకోవాలి, ఏం ప్రార్థన చేసుకోవాలి, మరి ఆయన మనతో మాట్లాడాలంటే ఏం చేయాలి, అన్ని ఇస్తాడు. సోదరం కలుగును గాక. ఆమేన్. చూద్దాం. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని. ఏ మట్టలు పట్టుకొని? ఆహా, ఖర్జూరపు. ఈ మాట ఖచ్చితంగా వినాలి. అందుకే నన్ను అప్పుడప్పుడు కోలాటలు ఆడదామని అంటాం కదా నేను, ఎందుకంటే అక్కడ కూడా ఇదే జరుగుతుంట. చెప్పాలి. ఈరోజు ఎంతమంది రెడీ ఉన్నారా? పట్టుకొని ఈరోజు మీకు చెప్తాను. మీకు అసలు ఏం చేయాలి అని అంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అతి, మీరు పరిశుద్ధుడు అని చెప్పండి. మీరందరు సిస్టర్స్ ఏమనాలి, అది అమ్మ మీరందరూ ఏమనాలి, మీరు పరిశుద్ధుడు అంటే వీళ్ళు ఏమనాలి, ఇదే జరగాలి. సిరాబులు కెరాబులు చెప్పండి, సిరాబులు. ఇప్పుడు కలిసి నిత్యము ఆరాధన. అక్కడ మారని పదము 2 ఉన్నాయి బైబిల్లో. హల్లెలూయా చెప్పాలి. कभी सब जात के हर एक वचनों में बदल सकता है, लेकिन हालेलुया कभी नहीं बदलेगा. हर चीज में जो कौन सी देश में होता, कौन सी भाषा में, हालेलुया. చేతులెత్తి చేతులెత్తమంటే చేతులెత్తడం కాదు, గుండె కూడా ఎత్తాలి, హృదయం కూడా ఎత్తాలి. ఇదొక్కటే మారని పదం. చెప్పండి, ఇదొక్కటే ప్రతి భాషలో నింపబడి ఉంది, నిండుగా ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరం కలిసి ఒకటే స్వరముతో అక్కడ ఏమంటాం, అందరు చెప్పబోతున్న మాట హల్లెలూయా. ఇంకోటి చేయబోతాం అక్కడ
ఆరాధన చేయబోతున్నాం. ఏం చేయబోతున్నాం? చెప్పాలి. అక్కడ జరగబోతుంది ఇదే. సకల జాతులు సకల జనులు అక్కడ కూర్చుండి మనం చేయబోతున్న పని అక్కడ చూపిస్తున్నాడు. అందరు కలిసి ఒకచోట తెల్లని వస్త్రములు ధరించుకొని ఏకస్వరాలతో ఏక హృదయంతో ఆయన నామాన్ని చూడమ్మా. ఖర్జూరపు మట్టలు పట్టుకుని సింహాసనం ఎదుటను. ఎవరి ఎదుట నిలబడబోతున్నాం మనం? సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి సింహాసనాసీనుడైన ఆ దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఏమంటారంట? మమ్మల్ని రక్షించి ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు స్తోత్రమయ్యా. అందుకే ఇది కృతజ్ఞతార్పణములతో ఆయన సన్నిధికి చేరునుగాక. అందుకే అన్నాడు కృతజ్ఞతతో చెప్తూ దేవుని మందిరంలోకి రావాలి. ఆయన దేవుడే ఉండి కూడా నన్ను రక్షించడానికి కిందికి వచ్చి నాకు తొవ్వ చూపించినందుకు స్తోత్రమయ్యా, నన్ను రక్షించినందుకు స్తోత్రమయ్యా. చెప్పండి, భూమి మీదకి ఎందుకు వచ్చింది ఆయన? చెప్పాలి, మరణం నుండి మనల్ని రక్షించడానికి, ఆ ఘోరమైన మంటలలో నుండి మనం పడిపోకుండా తప్పించడానికి. మరి అక్కడి నుంచి ఎంతమంది నమ్ముతారా? మనం పోతామా పోమా? అందులోకి పోతామా? మంటలకు. అందుకని ఇప్పుడు ఇది నమ్మిన వాళ్ళు చెప్పండి, నన్ను రక్షించినందుకు స్తోత్రం యేసయ్యా. ఎక్కడి నుంచి రక్షించిండు అమ్మా? చెప్పాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి అండా? ఆ యుగ యుగములు మండుచున్న అగ్నిగుండంలో పడిపోకుండా యుగ యుగములు ప్రభుతో ఉండడానికి ఒక దారి దేవుడు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఈ ప్రపంచం మీద తాగినోడు తిన్నోడు తిరిగి మారు మనసుకు తగిన ఫలం అక్కడ ఇవ్వబోతున్నాడు. అక్కడ అసలైన రక్షణ చూపించిండు. అందుకనే వాళ్ళు చెప్తున్నారు, మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రమయ్యా. చెప్పండి ఒకసారి. అక్కడనేగా చెప్పడం, ఇక్కడ కూడా రక్షణ గూర్చిన సునాదం అనంట భూమి మీద ఒక వ్యక్తి గంతులు వేయాలి. దేనికి తెలుసా? తిన్నందుకు కాదు, తాగినందుకు కాదు, మంచిగా ఉన్నది కాదు, నన్ను రక్షించినందుకు స్తోత్రం యేసయ్యా. ఇదే కన్నీటి బ్రతుకును ఆదరించిన నన్ను విడువక చితివా. సిలువలో చాపిన, చెప్పాలి, సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను. సిలువలో ఎందుకు ప్రభు రెక్కలు చాపినామని అడిగితే ఆయన ఒకటే అంటాడు, నిన్ను తప్పించడానికి. చెప్పాలి, ఎవరిని తప్పించడానికి? నిన్ను నన్ను తప్పించడానికి ఆయనకు ఆ సిలువ యాగం. देखो परमेश्वर अपने को उद्धार बोलो तो का मतलब क्या है? जाओ, उद्धार का मीनिंग क्या है विशाल? उद्धार का मीनिंग क्या है? उद्धार बोलो तो क्या है? नरक से परमेश्वर बचाने का, मृत्यु से बचाने का. इसके लिए उधर जाकर सब लोग बोलेंगे कि परमेश्वर तूने मुझे छुड़ाया, इसके लिए तुझे धन्यवाद. एक व्यक्ति इतना कमाने से कुछ नहीं होता, लेकिन ఎంత సంపాదించడంలో లేదు, ఇన్ని లక్షలు ఎన్ని కోట్లు ఉంటే ప్రయోజనం లేదు, కానీ పరలోకం లేకపోతే నిత్య నరకమే. ఉద్యోగం లేకపోయినా బ్రతకవచ్చు, పెళ్లి కాకపోయినా బ్రతికిపోవచ్చు, పొలం లేకపోయినా బ్రతకపోవచ్చు, ఇల్లు లేకపోయినా బ్రతకవచ్చు, వాకి లేకపోయినా బ్రతకవచ్చు, పేరు లేకపోయినా బ్రతకవచ్చు, కానీ పరలోకం లేకపోతే బ్రతకలేం. అడుక్కొనైనా అడుక్కొని తిన్నా పర్లేదు, కానీ పరలోకం కావాలి మనకు. చెప్పాలి, ఆ పరలోకం వదిలిపెట్టుకొని ఈ భూమి మీద సప్త సుఖాలు కోరుకున్నామంటే పోయేది నరకమే.
సుఖం పడుతుందండి, సుఖం ఇస్తాడంట దేవుడికి. యుగ యుగంలో సుఖం ఇవ్వబోతున్నాడు మనకు. చెప్పండి, ఎప్పుడు ఇస్తున్నాడు? యుగ యుగంలో దేవుడే సుఖం ఇవ్వబోతుండే. ఈ భూమి మీదకి వచ్చింది నేను చెప్పిన కదా, ఎందుకు వచ్చినాయి? 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చింది కదా, ఏడవడానికే. ఎందుకు వచ్చినాం మనం? ఏడవడానికే వచ్చినాం. పుట్టినప్పటి నుంచి ఏడిపే. ఎప్పటి నుంచి ఏడుపు? అమ్మ పుట్టక ముందుకు ఏడిసినా, పుట్టినాక ఏడిసిరా? ఎంతమంది ఏడిసిరు పుట్టినప్పుడు? పక్కళ్ళకి చెప్పండి. ఎందుకు వచ్చినాం అసలు మనం? వచ్చిందే ఏడవడానికి. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని అంటాడు. చెప్పండి, ఏమంటాడు? చెప్పాలి గట్టిగా. ఎందుకు ఆ మాట అంటాడు? నీ దుఃఖ దినములు అంటే తుమారే రోనేకే దిన్ పూరే ఖతం. ఈ భూమి మీద కాదు, బాగుంది. ఈ ధరతీ పే नहीं होता तुम्हारा धोना खत्म. ఎప్పుడైతే ఈ దుఃఖ దినం ఆగిపోయిందో పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. అది చెప్పవలసింది ఎవరంటే ఆయన చెప్పాలి మనకు. నీ దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది. పద్నాలుగో అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. అందరూ ఈ ప్రపంచం మీద ఏమైందంటే కలవరపడుతుండ్రు ఎక్కువ. చెప్పండి, ఏమవుతుండ్రు? ఏంటంటే ఒకడేమో ఉద్యోగం లేవని, ఒకడేమో పిల్లలు లేరని, ఒకడేమో పెళ్లి కాలేదని, ఒకడేమో అప్పులని, ఒకరేమో చేతబళ్ళని, ఒకడేమో రాదని, ఒకరిదని. హృదయాలన్నీ కలవరం 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 పడుతున్నాయండి. అందుకే केयर ऑफ अड्रेस प्रभु చూపిస్తున్నాడు. सबके मन ना व्याकुल होते जा रहे. यूहन्ना की किताब देखेंगे 14 वचन में, पहला वचन से. అమ్మా అనేక హృదయాలు ఏమవుతున్నాయి? ఎంతసేపటికి ఏదో లేదు అని చెప్పి కలవరపడుతుండ్రు. తండ్రి అయిన దేవుడు భూమి మీదకి వచ్చి కుమారుని పంపించి, ఆ కుమారు చెప్పిన మాటలలో చాలా చక్కటి మాట. అది యేసు ప్రభు మాటలు రెడ్ లైన్లో ఉంటాయా లేకపోతే 10 లైన్లో ఉంటాయి? చూడండి, రెడ్ లైన్ ఉంటుంది. అది ఎవరు చెప్పిండ్రు? ఎవరు చెప్పిండ్రు? బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. రెడ్ లైన్లో ఉన్నదంతా ఎవరు? ఏసే చెప్పిన. ఏసే భూమి మీదకి వచ్చి చెప్పిన మాట ఏంటంటే అందరితోటి మీ హృదయంలను ఒక్కసారి ఇక్కడ చేయబెట్టి చెప్పండి. హృదయంను ఎందుకు కలవరం అవుతుంది? ఈ భూమి మీద భూ సంబంధమైన వాటిని చూసిన ప్రతిసారి మనుషులకు ఏమవుతుంది? ఏదో లేదు, ఏదో లేదు, ఏదో కోల్పోయినట్టుగా, ఏదో కోల్పోయినా, ఏదో లేదు, ఏదో పోయింది. అందుకని చెప్తున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా దగ్గరికి రాబోతావు ఒకరోజు. ఉండేది భూమి మీద కొద్ది రోజులే, కలవరపడకు, సంతోషంగా ఉండు. అమ్మా, అది ఆ మాట మనకు అనిపిస్తుంది కలవరపడకని, కానీ ఆ మాటలో ఆదరణ ఉంది. ఏముంది చెప్పాలి? ఎందుకు నువ్వు కలవరపడతావు? క్యూ వ్యాకులు होते? धीरज रखो, ये तुम्हारा नहीं होता, ये धरती तुम्हारा नहीं होता, तुम इधर रह के नहीं होते. ఉండేది నువ్వు కొద్ది రోజులే, నీ ఆయాసం ప్రయాసం ఇవన్నీ కొద్ది రోజులే. నువ్వు నా దగ్గరికి వస్తావు, ఇది మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి చెప్పుకోండి, దేవా నా లోపల ఇంకా ఈ కలవరం ఈరోజు దూరం అయిపోను కాక. కొంచెం చేయబెట్టుకొని చెప్పండి, కలవరం దూరం అయిపోవాలి. ఏమైపోవాలి? ఎవరో చంపుతారని కలవరం, ఎవరో కొడతారని కలవరం, ఏమవుతుందో అని ఫ్యూచర్ కలవరం. ఫ్యూచర్ ఇది కాదు, మన ఫ్యూచర్ అంతా చూపించిండు. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడబోతుండ్రు. ఆయన సింహాసనం ఎదుటికి రాబోతుండ్రు. హర్ జాతికి లోग पूरे व्याकुल में व्याकुल मत होना. हर एक जन किधर खड़ने वाले, ఉన్కే సామ్య ఖండి. ఇప్పుడు ఆయన ఎదుటకు పోయి మనం చక్కగా నిలబడబోతున్నాము, ఆయనను ఆరాధించబోతున్నాము. సంతోషించు. అందుకే భూమి మీద ఉన్న నీ దినములు నువ్వు ఎలా ఉండాలి అని చూపిస్తానంటే కలవరంతో కాదు. కొంచెం పక్కలకు చేయి పెట్టి చెప్పండి, ఇట్లా అయ్యో చెప్పండి, మన్ వ్యాకుల్ మొత్తం నా చెయ్యి. ఈ వ్యాధి నన్ను ఏం చేస్తుందో, ఈ మనుషులు నన్ను ఏం చేస్తారు,
ఈ పరిస్థితి నన్ను ఏమవుతుందో, నా పరిస్థితి ఎక్కడ పోతుందో, నా జీవితం ఆగమైపోతుంది అనుకుంటా. ఏం ఆగం కాదు. అమ్మ చెప్పండి, ఏమంటాను? ఏం కాదు. చెప్పండి, నో టెన్షన్. పక్కలో చెప్పండి, అమ్మ చెప్పండి. ఇది మనుషులు చెప్తున్న మాట కాదు, ఇది ఎవరు చెప్తున్నారు? చెప్తలేరు. యేసు ప్రభు వారు నీకు చెప్తున్న మాట. స్తోత్రం కలుగును గాక. ఆయన నీ కొరకు నా కొరకు పలుకుతున్న ఒక చక్కటి స్వరం ఏంటంటే, కలవరపడకు. కలవరపడకు. ఏదో వాళ్ళకు ఉంది అని చెప్పి నువ్వు లేదని చెప్పి కలవరపడకు. నీకేదో అవుతుందని కలవరపడకు. ఏం చేయాలి, నేను వాళ్ళంతా ఇట్లా అయిపోతూ నేను మాత్రం ఇట్లనే అయిపోయినా అని కలవరపడకు. అందరూ ఒకటే, అందరికీ ఒకే గతి, అందరం ఒకే చోటుకు వెళ్ళబోతున్నాం. అందరికీ అవే తెల్ల వస్త్రాలు. చెప్పండి, చెప్పాలి. हर एक को सफ़ेद कपड़े मरे तो सफ़ेद कपड़ा डालकर चलाते. అందరికీ వస్త్రాలు. మారని దేవుడవు అయ్యో, మారని దేవుడవు, ఆమేన్. చాలామందికి కలవరం పడి ఎప్పుడో చావవలసింది రేపే చచ్చిపోతానేమో అని కలవరపడతారు. 70 ఏళ్ళ తర్వాత మరణం వస్తుంది, భయపడకు. ఇప్పుడే వస్తాను, ఎందుకు భయపడతావు? ఎప్పుడు వస్తుందని మనిషికి ఏం కలవరం? నీ దినముల లెక్క ఆయన చేతిలో ఉంది. 60 ఏళ్ళు మనిషికి 70 ఏళ్ళు పెట్టిండు. ఇప్పుడు అందరికి ఎంత పెట్టిండు? 70 ఏళ్ళు. అందుకే నువ్వు కూడా అది ఫిక్స్ అయిపోవాలి. నాకు 70 ఏళ్ళు దాటినాకనే ఏదైనా చూసుకోవచ్చు. ఏమనాలి? 70 అధిక బలం ఉంటే ఇంకా 80, ఇంకా ఎక్కువ ఉంటే ఆయాసం అంట. ఎందుకు వచ్చిన బాధ? ఆయాసంతో ఉండం. కానీ ప్రభా ఫిక్స్ అయిపోవాలి. ఏమని? నేను 70 ఏళ్ళ దాకా గట్టిగా ఉంటాను. గట్టిగా అయిపోవాలి. ఎట్లుంటా? 70 ఏళ్ళ దాకా నాకు ఏం కాదు. 80 ఏళ్ళ దాకా కూడా ఏం కాదు. 80 దాటితే ఏమన్నా అవుతుండొచ్చు, చూద్దాం మెల్లమెల్ల. అప్పుడు కట్టి పట్టుకుంటేమో అది కూడా రావద్దు. అందరు చెప్పండి, 80 ఏళ్ళ వరకు ఏం రావాలి? చెప్పాలి. దీనికి ఏమన్నా అవుతుందేమో, ఈ కట్టెకి ఏమన్నా అవుతుందేమో. దేనికి? ఈ మట్టి చేయడానికి ఏమన్నా అవుతుంది. మట్టి ఇది దేనిది? ఇది ఏది? ఇది మట్టికి ఏమవుతుంది? తీసింది మట్టిలోకి లేదా, మళ్ళీ పోయేది ఎక్కడికి? మట్టిలో పోయేదానికి నీకెందుకు మారటం? చెప్పాలి. పక్కలోకి చెప్పండి. ఎక్కడ? किधर जाने वाले? एक दिन मिट्टी में मिलने वाले. अरे 80 साल तक मेरे को कुछ नहीं होता करके बोलो. इंसान को कभी व्याकुल होता, क्या ऐसा नहीं, पैसा नहीं, क्या करूं, చింత. ఈ రోజులలో మనుషులకు ఏమైపోయింది? చెప్పాలి. చింత. అమ్మ ఏమైపోయింది ఎక్కువ? అందరు చెప్పాలి. ఎందుకు చింత? నా పిల్లలకి ఎట్లయితుందో, నేను పోతే ఏమవుతుందో. అప్పుడు పోనేమో కానీ పిల్లలకి ఏమవుతుందేమో. అసలు పోతావా? అసలు ఇగో పోకముందుకే చింత మనుషులకు. ఏమని? నేను చస్తే రేపు నా పిల్లల పరిస్థితి ఏమవుతుందో. అప్పుడే పుట్టినాడు, అప్పుడే మళ్ళీ మనం సచ్చడి కడిపోతాం. వాళ్ళు పుట్టింది ఇప్పుడే. వాళ్ళు వేరు కావాలి, పెద్ద కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఇంకేదైనా కావాలి, వాళ్ళ మన్మలు కావాలి, వాళ్ళు కావాలి. అవన్నీ ఉన్నాయి కదా. అమ్మో నేను పోతే ఎట్లా? మళ్ళా సామెత ఉంటుంది, నారు పోసినోడు నీరు పోయడా. సామెతలు కూడా చెప్తారు. ఏమని చెప్పాలి? ना देखो दिया वाला कैसा भी संभालेगा करके बोलने को तो बोलते, लेकिन अंदर क्या रहता? गुड़ 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 టెన్షన్. అది వద్దు. ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు దానికి, ఇంగ్లీష్ పేరు టెన్షన్ అని. దాన్నే దేవుడు తెలుగులో చెప్పిండు, కలవరపడకు అని. అంతేగానమ్మా? దాని పేరు ఏమన్నా మనుషులు టెన్షన్. ఇప్పుడు పక్కలో చెప్పండి, ఆ టెన్షన్ తోటి బీపీ ఏమొస్తుంది? చూడండి, నేను బీపీ అంటే మీరు షుగర్ అంటారు. వెరీ గుడ్. టెన్షన్తో ఏమొస్తుంది మనిషికి? కోపం వస్తుంది ఫస్ట్. ఏమవుతుంది? ఎందుకు కోపం వస్తుంది? నేనేం సాధించలేకపోతున్నా, నేనేం చేయలేకపోతున్నా.
నువ్వేం చేయలేవు, అన్నీ ఆయనే చేస్తాడు. నిజంగా చెప్తున్నాను. क्या बोलते, टेंशन टेंशन बढ़ के गुस्सा आता, मैं कुछ नहीं कर सकता, कुछ नहीं कर सकता. उससे क्या होता? कुछ नहीं होता. पूरा करने वाला कौन है? इसके लिए तुम कुछ नहीं कर सकते. చెప్పండి, ఏం చేయబడతామా? చింతలన్నీ తీరేనయ్యా. పాట మాత్రం సూపర్ పాడతారు గట్టిగా. ఎంత మంచిది మీ హృదయంలోను చెప్పాలి, గట్టిగా చెప్పాలి. కలవరపడనీయకుడి. ఈ కలవరంలోనే అనేక అబద్ధాలు వస్తాయి. చెప్పండి, ఏమొస్తుంది? మనిషికి కలవరం వచ్చిందంటే అబద్ధాలు ఎక్కువైతాయి. గుర్తుపెట్టుకోండి. जो मन जिसका मन ज़्यादा व्याकुल होता ना, वो ज़्यादा झूठ बोलना बोलता. అబద్ధం మనిషికి ఎప్పుడు వస్తుంది? కలవరంలో. చెప్పండి, చెప్పాలి. ఈ కలవరం ఎక్కువపోయేసరికి ఒకటి మాట్లాడి చెప్పేది ఇంకొకటి చెప్తారు. అది కప్ప పెట్టడానికి ఇంకొక అబద్ధం, అది కప్ప పెట్టడానికి ఇంకొక అబద్ధం, అది కప్ప పెట్టడానికి ఇప్పుడు చివరికి ఏమవుతుంది? ఇది చెప్పాలి. మనిషే అబద్ధం అవుతాడు. వాని పని ఇది ఒకటే. నువ్వు అబద్ధాలు మాట్లాడడం మొదలు వాడు గెలిచినట్టే. ఎవడు గెలిచినట్టే? చెప్పండి. వాళ్ళ అబద్ధానికి జనకుడు. దేనికి జనకుడు? నోరుతో చెప్తలేరు. అబద్ధాలు మన నోట్లోకి ఇది కలవరం పుట్టేసి, ఎందుకు దేవుడా నాకు వచ్చిన బాధ, ఈ కలవరమే దూరం అయిపోను కాక. చెప్పండి గట్టిగా. దూరం అయిపోవాలి సయ్యా. చెప్పండి, ఏమైపోవాలి? ఈ కలవరం ఏమవుతుందంటే మనిషికి ఫ్యూచర్ను పాడు చేస్తుంది. అయ్యో ఏమవుతాము, 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 ఇలాంటి ఆలోచన మనిషిని కూర్చొనివ్వది, నిలబడనివ్వదు. ఇదేది? అందుకనే వాటికి దూరంగా ఉండాలన్న. ఈ ఆందోళన అనేది రాకుండా జరగబోతున్న దాని గురించి మనం చింతపడతాం. అందుకనే ఇర్మియా గ్రంథంలో 29:11 బాగా గట్టిగా చూసుకోవాలంటాడు. అప్పుడప్పుడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ తండ్రి చెప్పిండు ఏమని? నేను మిమ్మల్ని గూర్చించిన ఉద్దేశించిన కానీ నేనే ఎరుగుతున్నాను. అమ్మ నాకే తెలుసు, అందుకని మీకు తెలియదు కాబట్టి మీరు ఎందుకు టెన్షన్ పడతారని అన్నాడు. ఇప్పుడు పడద్దు అని చెప్పిన ఆయనకు మరి దారి చూపించడానికి తెలుసు కాబట్టి అని చెప్పగలిగిండు. ఎందుకు చెప్పిండు ఆయన? అమ్మ ఏమనంటే, ఇప్పుడు సపోజ్ నీ చిన్న కొడుకున్నాడు, స్కూల్కు పోడు, లేకపోతే పోతాడు, లేకపోతే వానికి ఇంకేమన్నా అడిగిండు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? నాకు ఇప్పుడే అల్మార్లో డబ్బులు ఉన్నాయి కదా, ఇచ్చే నాకు, కనీసం ఉన్నాయి కదా, నేను చూసిన అన్నీ ఉన్నాయి కదా, తీసిచ్చేయి నాకు అని 1000 రూపాయలు అడిగిండు అనుకో, లేకపోతే 100 రూపాయలు అడిగిండు అనుకో, వాడు చిన్నోడు, ఇస్తావా? ఇప్పుడు సపోజ్ ప్రవీణ్ కొడుకున్నాడు, ఇంత ఉంటాడు, నాకు చాక్లెట్ దే, బిస్కెట్ దే నన్ను వయసు అది, నాకు 100 రూపాయలు నేనే కొనుక్కొచ్చుకుంటాను అనుకో, ఇస్తావా? చెప్పండి రా సరే. అప్పుడు వాడి హృదయం ఎట్లుంటుంది? మా అమ్మ ఇన్ని డబ్బులు పెట్టుకుంది, ఇంత పెట్టుకుంది కసాయిది, మా నాయన ఇన్ని డబ్బులు పెట్టుకుండు, 1 రూపాయి ఇస్తలే నాకు. ఆ హృదయం ఎట్లుంటుంది? అయ్యా తెలియదా మీకు? కోపంగా ఉంటుంది, పైకి నవ్వుతున్నా లోపల ఏముంటుంది అప్పటికి కొద్దిసేపటికి? అయ్యా చెప్పాలి మీరు ఒకసారి. ఎందుకు లేక మా డాడీ దగ్గర డబ్బులు లేవు, మా మమ్మీ దగ్గర మస్తు జేబులో డబ్బులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కానీ ఇస్తలేడు. इतना पैसा है मेरे बाप के पास, लेकिन ना 100 रुपये ने ज़रा करके देखो, अभी प्रवीण का, अभी महेश का बेटा है ना, छोटा है ना, अभी वो पूछेगा 100 रुपये दे दो, मैं देखो देते क्या? मेरे बाप के पास पूरा तिजोरी पूरा भर के
अभी उन्हें क्या बोल देंगे, ये कैसा इंसान है, ये अच्छा नहीं, इतना है, जेब में भी है और इधर भी है, लेकिन 100 रुपये नहीं दे रहे हमको, तुम कहीं नहीं दे रहे जी, फिर ఎందుకయ్యో ఇచ్చే విలువ నీకు మనసు ఉంటుంది. వెయ్యేంది బిడ్డ, ఇవన్నీ నీకే. నేను సంపాదిస్తున్న ఇల్లు, నేను సంపాదిస్తున్న పేరు, ఇదంతా ఎవరికి చెప్పాలి? అమ్మ ఈ ఇల్లు ఎవరికి చేస్తున్నా, నేను రాత్రి పగలు కష్టపడుతున్నది ఎవరి గురించి? మీ కొరకే. కానీ వాడికి ఏమంటుంది? అమ్మ చెప్పాలి, వాళ్ళకి ఏముంటుంది? 100 రూపాయలు అడిగితే ఇస్తలేడు కానీ ఇల్లు ఇస్తాడంట. అమ్మ చెప్తలేదు కదా, సరే 100 రూపాయలు అడిగితే ఇస్తలేడు కానీ పెద్ద బంగ్లు ఇస్తాడంట. ఎప్పుడు ఇస్తాడో అంత, నాకు కొంత ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. ఇస్తాడా? నువ్వెంతనన్నా కొట్టుకో, నువ్వెంతనన్నా ముత్తుకో, జీవితం అనేది విలువ వాడికి తెలియదు. కాబట్టి నిన్ను గురించి ఉద్దేశించిన నాకు తెలుసు. నేను నీకు ఈ 100 కాదు బిడ్డ, బ్యాంక్లో నీ గురించి దాచిపెడుతున్నా. స్తోత్రం కలగండి కాక. ఏం చేస్తున్నా? నీ గురించి నేను దాచిపెడుతున్నా. నేను ఎందుకు, నువ్వు పెద్దగా అయినాక ఇవన్నీ నీ చేతికి ఇవ్వబోతున్నా. రేపు నేను కూర్చొని నన్ను కూర్చోబెట్టి నువ్వే 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 నన్ను పెంచుతుడివి ఏమంటాం? అమ్మ అనవా? రేపు నన్ను కూర్చోబెట్టి సాగేది నువ్వే అని మనం అంటాం. ఒకవేళ వాడు పెద్దగా అయినాక, కానీ అప్పటికి మళ్ళీ మనసు ఎట్లుంటుంది? కలవరం కలవరం కలవరం, దిగులుతోటి. ఇప్పుడు అనేకుల హృదయం కూడా ఇలాగనే ఉంది. అందుకే మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులు నేను పక్కలకు చెప్పండి. దేవునికి అన్నీ తెలుసు. परमेश्वर था कि तुम्हारे लिए जो योजना जो कल्पना है मुझे मालूम है, क्यों व्याकुल होते? నాకు తెలుసు నీకు పెళ్లి చేయాలని, నాకు తెలుసు నీకు ఇల్లు కట్టాలని, నాకు తెలుసు నువ్వు ఎక్కడ పెట్టాలని, నాకు తెలుసు నిన్ను ఎవరికి తీసుకుపోవాలని, నాకు తెలుసు నువ్వు ఏం చేయాలని చెప్పి నువ్వెందుకు నాకు తెలియదు అన్నట్టుగా చెప్తావు, మొత్తుకొని ఏడుస్తావు. देखो क्या बोलते, परमेश्वर को नहीं मालूम क्या शादी करना करके, परमेश्वर को नहीं मालूम क्या घर देना करके, परमेश्वर को नहीं मालूम किधर रखना करके, सब मालूम है. నీకు అన్ని వాళ్ళని నాకు తెలుసు. మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును. ఏ కాలమందు? రాబోతున్న కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశం. నీకు నేను సమాధానమే ఇవ్వబోతున్నా తప్ప హానికరమైనవి కావు. నీకు ఎవ్వడు కూడా ఏది కూడా ముట్టుకోకుండా నీకు పర్మనెంట్ పని నేను నీకు చేయబోతున్నా. స్తోత్రం కలుగును గాక. పర్మనెంట్ పని నేను నీకు చేయబోతున్నా. దేవునికి మహిమ కలుగున. స్థిరంగా ఉండేది మళ్ళీ ఎవడు ముట్టుకోకుండా, జో స్థిర అయిన వాళ్ళ అమ్మాయి తెరలి బనా చూడడం, స్థిరమైన దాన్ని నేను నీకు ఇవ్వబోతున్నా. దేన్ని? ఆమేన్. అందుకనే నా దేవుడు నాకు గొప్పది ఇవ్వబోతున్నాడు. చెప్పండి, ఏమి ఇవ్వబోతున్నాడు? అందుకే సమస్త జనులు ఆయన దగ్గర పోగు చేయబడతాడంట. వాళ్ళ గురించి తెల్ల బట్టలు పట్టుకొని రెడీగా ఉన్నాడు. వస్తుండు 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 వస్తుండే, చెప్పండి, వస్తుండు నా కుమారు, పుట్టించండి తెల్ల బట్టలు రెడీ చేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి, పరలోకం రాజ్యంలో నీ గురించి అంట వస్త్రాలు పట్టుకొని రెడీగా ఉన్నారు దేవదూతలు. ఎక్కడుండ్రు? నీకు కొత్త బట్టలు వేసి, ఆహా, నీకు స్వాగతం చెప్పడానికి కొన్ని వేల దూతలు. పెళ్లి కుమార్తె వస్తున్నప్పుడు చెప్తాం కదా, ఏమని? స్వాగతం వధువా స్వాగతం, స్వాగతం వధువా. మనం వధువే కాబట్టి వరుడు కాదు. స్వాగతం. నోరారా, నోరు నిండా ఆమేన్. కళ్ళేవి చేతులేవి కొంచెం చప్పట్లు కొట్టి పిలవచ్చు కదా. ఎవరికి? ఇలాగనే పిలుస్తారంట. ఏమని? కొంచెం మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ వీళ్ళండి. అట్లా కాదు,
స్వాగతం ఎట్లా పిలవాలి? ఎవరన్నా వస్తుంటే అమ్మ కిలికిలి నవ్వి అమ్మాయి రా రా రా, దా, 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 దా అని అంటాడు. అట్లనే పిలువబోతుండు పరలోకంలో. స్తోత్రం కలిగిన గాక. స్వాగతం వధువా స్వాగతం, స్వాగతం నవవధువా. లోకం పుట్టినప్పటి నుంచి మొదలుకొని నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం. ఈ శబ్దంలో ఆ శబ్దం వినబడుతుంది. ఆమేన్. అందరు చెప్పండి. ఏమంట? పరలోకంలో దేవదూతలు వచ్చి నీకు వెల్కమ్ చెప్తారు. అయ్యే 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 మీరు రాజ్యమే అయ్యే. దేవుని రాజ్యంలో దేవుడు నీకు లోకం పుట్టక మునిపే నీ గురించి ఒక ప్లాన్ ఉంది దేవునికి. ఎప్పటి నుంచి? నువ్వు రాకముందుకే, భూమి పుట్టక ముందుకే దేవుడు నీ గురించి ఆలోచన కలిగినాడు. అందుకని నాకే నువ్వు చెప్తున్నావా, నాకే నువ్వు వచ్చి చెప్తున్నావా, నీకేం తెలియదు ప్రభా, కొంచెం చూడు ప్రభా, నీకేం తెలుసులేదు ప్రభా, నా బాధ నీకు అర్థం చేసుకో ప్రభా. నువ్వే నా బాధను తీసుకుపెట్టా. ఎంతమంది చెప్తారు मेरा तकलीफ तुझे एक बार समझ ले पिता, मुझे मालूम है तेरी तकलीफ क्या है, लेकिन मुझे पता है, इसके लिए टेंशन मत होना. చిన్నపిల్లలు ఒకటి కలవరపడుతుంటే తండ్రి ఏమంటాడు? నవ్వు కూడా, అబ్బా వీడు ఎంతగానో కలవరపడు, డాడీ నువ్వు అర్థం చేసుకుని నువ్వు అట్లా చేస్తున్నావు దేవుని ఎదుట. స్తోత్రం కలుగును గాక. కొంతమంది మనం గిలిగిలి కొట్టుకొని ఏడుస్తుంటాం. ఎందుకు ఏడుస్తున్నాం? మా పాపం మీద నీయచ్చు కదండి. చూడక్క 100 రూపాయలు కావాలంటే వీళ్ళకి ఎవరా 100 కావాలి నీకు? మీ నాన్న కొనుక్కొచ్చిస్తలే, నాకు కాదు నేనే కొనుక్కుంటా, నాకు నచ్చింది తీసుకుంటా. ఆగు, నువ్వెంత తెలిసినా అయ్యారు. ఎందుకు? ఆ తండ్రివి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆ తల్లి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి, ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఎందుకు ప్రభా ఇంత ఏడ్చినా పట్టించుకుంటలేవు? ఎంతమంది అంటారు అట్లా? ఇంతగానో ఏడుస్తున్నా ప్రభా, నాకు ఏడ్చి ఏడ్చి కళ్ళు గాయాలైపోతున్నాయి ప్రభా, అయిపోయింది దేవుడు నా పరిస్థితులు, చచ్చిపోలే వింటలేవు నాకు. ఏం చావలే, నేను చావని అని मर को दिल बोल रहा मेरे को, इतना रुलाता परमेश्वर कुछ देता नहीं, देव ना जल्दी. बोलते ठहर ना, देवंगा ठहर అని ఇస్తా అంటాడు. ఈయనే ఏడు ఇంకా వస్తా అంటాడు అని మనం కలవరపడుతుంటే పడకు. చెప్తాను ఏమంటాడు? నిదానంగా కలవరపడకు. పక్కలకు చెప్పండి, ఏం చేయకండి, గట్టి చెప్పాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 25-26 వచనం చూద్దాం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, యేసు ప్రభు వారే భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు ఇదే మాట అందరితోటి. ఏమి తిందుము, అయ్యో క్యా ఖాయింగే, ఏమి త్రాగుదుము, క్యా పియింగే అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఇస్లియే తుమారే లియే ఏమి ధరించుకొందుమో అని, క్యా పీనే మీ దేహమును గూర్చి అయినను తుమారే దేఖిలి, చింతింపకుడి, చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. అందుకే ఒక చిన్న ఉదాహరణ చూపించిపోయాడు యేసయ్య మనకు. ఈ రోజులలో మనుషుల టెన్షన్ అంతా దేనికి? ముక్కులు ఇంత లేదు, మూతులు ఇంత లేదు, చేతికింత లేదు, నలుగురు ముంగట నా పరువు పోతుంది. అయ్యో చెప్పరు, మీరేమంటారు? 10 మంది ముందు పోతే నేను పరువు అంతా పోతుంది. ఎందుకు? నా ముక్కులేం లేదు, నా చెవులలో లేదు, నా మెడలేం లేదు. ఆడవాళ్ళకైతే అంతే కదా, పరువు అంతా పోతుంది. ఏం పోతుంది? అయ్యో అందరు చూసి నన్ను ఎక్కిరిస్తుర్రు, చూడు ఏం సంపాదించిండు మీ మూడు అనేసి, ఏం సంపాదించిండు నీ పిల్లలని చెప్పి, ఏం ఇచ్చిన, ఏం చూపించుకోవాలి నేను అని ఒకటి చింత ఉంటే, ఇంకోటి కొంతమందికి ఉంటుంది, ఏం తిందాము, ఏం తాగుదాము, మళ్ళా ఏం ధరించుకుందాం. గిదా
ఏమన్నా పట్ అయ్యో చెప్పాలి పట్టు చీరలు. ఏ చీరలు కావాలి చెప్పాలి. పట్టు చీరలు కావాలి. అందుకే బంగారు ఊయలా భుజములపై నిన్ను పట్టు పరుపు పైన మట్టి పరుపులోన బంగారు ఊయలా మోయక తప్పదురా పట్టు పరుపు పైన పొర్లిన నీవు మట్టి పరుపులోన ఏ క్షణమో తెలియదు జీవితాంతం కళ్ళు తెరిస్తే నోరు నిండా కళ్ళు మూస్తే చీకటిరా నోరు తెరిస్తే శబ్దమురా సింపుల్గా చెప్పేసాడు. ఆయన కూడా అది ఏమన్నాడు, చింతపడకుండ్రి. ఏం చెప్పడకండ్రి, అదే మాట చెప్తున్నాడు. చూడండి అక్కడ కింద ఎంత బాగా చెప్తున్నాడు. కొట్లలో కూర్చుకొనవు. పాపం ఎవరు రొట్టెలు చేస్తున్నట్టుండి ఏదో మాడిపోతున్నది ఇంట్లోనేది. ఎవరు అయ్యో బావో ఇంత వాసన వీడికి వస్తుంది గమగమ అలా వాసన. ఎక్కడో మూల కొండుతారు చూడు, మాడిపోయిందేమో పాపం. చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన, మీలో అందరు బావినండి మాట, మీలో ఎవడైనా చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొన. అమ్మా కొంతమంది చింతపడడానికే టైం తీసుకుంటారు చెప్పినా కదా. దేనికి इसके लिए परमेश्वर बोलता है कि देखो मत्ती का किताब देखे नहीं देख रहे क्या करना नहीं, क्या नहीं करना. कितने जने कर लेते बैठे, अब तक परमेश्वर व्याकुल मत होना. अब क्या बोलते हैं कई लोग किसके पर बैठे, నీకేం తెలుసు నా బాధ నాకు తెలుసు, నేను ఏడవాలి, నా బాధ నాకేం తెలుసు, నీకేం తెలుసు. దేవుడు ఏమంటే చింతపడకనంటే, లేదు నీకు తెలియదు, నా బాధ నాకే తెలుసు. అరే చింతపడక, నా బాధ నాకే తెలుసు, నువ్వు మోస్తావు. మోయాడు కానీ నీ ఫ్యూచర్ అంతా తెలుసు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి సరే. ఒకవేళ ఈ వాక్యం నువ్వు వింటుంటే నీ మనసులోకి అది లోపలికి వెళ్తే నీ లోపల ఉన్న చింతన్ టెన్షన్ యేసు నామములో దూరమైపోనుగాక. అందరూ చెప్పండి, ఏమైపోవాలి? ఎట్లకిలా ఏడు అవుతుంది చెప్పండి మనల్ని. అయ్యో చెప్పాలి, అది నా గురించి ఉన్నదనుకో ఖచ్చితంగా అవుతుంది. చెప్పండి, నేనైతే ఒకటి నన్ను ఊకే టెన్షన్ పెడుతుండే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మధ్యలో, అటు వాళ్ళు ఇటు వాళ్ళు నేను ఒకటి చెప్తున్నా, అది నాకు రాసి పెట్టుంటే నేను ఖచ్చితంగా అవుతుంది. అది నాకు కాకపోతే నేను అనవసరంగా నేను ఎందుకు టెన్షన్, నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అవసరం అనుకోవచ్చు, నిమ్మలం అయిపోతుంది. చెప్పాలి, అది నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎవడు చెప్పాలి. ఒకవేళ లేదనుకో నీకు టెన్షన్, మనకు టెన్షన్. చెప్పండి ఏమవుతాం? టెన్షన్. చెప్పండి ఏమవుతుంది? అయ్యా చెప్పాలి, ఏ విషయంలో మీరు ఏం చేయదు ఇప్పుడు అందరు చెప్పాలి. నా లైఫ్లో ఉద్యోగం చేయాలని దేవుడు నాకు పెట్టిననుకో, అది ఎట్లకే జరుగుతుంది. నాకెందుకు చింత? బీ హ్యాపీ. 24 గంటలు ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా సంతోషం దేవుడు చెప్పిన కలవరపడకు. నేను నీకు కూర్చున్న కాడ పక్షులు ఎట్లా పోషిస్తావు, నేను నిన్ను పోషిస్తాను.
నేను 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 ఆయన అంటూ నేను నేను పోషిస్తా. అందరు చెప్పండి సరే. అమ్మా చెప్పాలి. ఎంతమంది కన్నా కూర్చున్న కాడ కూర్చున్నాడు. అసలు దేవుని మాట వింటే చాలు. కూర్చున్న కాడ దేవుడు ఏడా నువ్వు గమ్మున కూర్చో. నాకు ఈ మాట ఇచ్చి 40 రోజులు కూర్చునేటిండు. నువ్వు గమ్మున కూర్చో అని. నువ్వు కూర్చో, ఇప్పుడు నా కార్యాలు నువ్వు ఎక్కడిక్కడ పోతే కాదు, నువ్వు కూర్చున్న కాడికి నేనే మనుషులను తీసుకొస్తాను. అమ్మ ఏం చేస్తాడు? నువ్వు కూర్చొని చూడు. ఆయన మాట ఊరు పక్షిని పోషిస్తున్నాను వాడిని. నువ్వు పక్షివి కాదు, నువ్వు నా బిడ్డవు. నువ్వెవరు? నువ్వు పక్షివి కాదు, నా కుమారుడివి. నువ్వు పక్షివి కాదు, నిన్ను నా రూపంగా చేసిన, నా పోలికలతో చేసిన. నువ్వు నేను సేమ్ సేమ్. చెప్పండి ఇప్పుడు. अरे तुम पक्षी के नहीं होते, चिंता मत करना. पक्षी से वो पक्षी है, लेकिन तुम मेरे है. तुम मेरे बेटे हो, तुम मेरी बेटी हो. चिंता मत करना. तुम बैठे सो जगह मैं तुम्हें सब कुछ करूँगा. तुम बैठे सो जगह मैं सब कुछ लेके आऊँगा. खाली तुम देखते जाओ, मैं करते जाऊँगा. ఊరక నిలబడి చూడండి దేవుడు చేసే కార్యాలు. ఏం చేయాలి? నిలబడి చూడండి. చెప్పండి ఏం చేయాలి? ఊరికే అట్లా టైం పాస్ ఆయన చేస్తాడు, ఏదో చేయబోతున్నాడు. చెప్పండి ఇట్లా గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టిగా చెప్పాలి. వినవాలే. నువ్వు ఏం చేయలేవు. అందరితో చెప్పొద్దు. పెద్ద మనుషులు చెప్తారు కదా, భయపడకమ్మా, కలవరపడక అని. పెద్ద నువ్వు అట్లే చెప్తావు. నువ్వు అన్నీ అయిపోయినావు, నువ్వు అన్ని చూసేసి నువ్వు మొదలలో అయిపోయినావు, నువ్వు అట్లే చెప్తావు అని మనం పెద్దలు అంటాం. అది కాదు, పెద్దల మాట సర్దిమూట అంటాం. వాళ్ళు అనుభవించుండొచ్చు. ఎందుకు అనుభవించిన వాడే నువ్వు గమనిస్తావు అని చెప్తారు. ఇప్పుడు మనం చెప్పాలి. ఆ పెద్ద అయినా చెప్తున్నాడు. ఎవరు? ఆ పెద్ద అయిన మాట వినాలి. ఈ పెద్దలు కాదు. ఏ పెద్దలు? ఎవరు మాటలు? ఆయన ఏమంటుండు? నేనున్నా నీకు. చెప్పండి. నేను చూసుకుంటాను. బా. ఎందుకంటే ఈ పెద్ద మనుషుల దగ్గర కేవలం 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, 100, 1000 కోట్ల రూపాయలు ఉండొచ్చు, 2 కోట్లు ఉండొచ్చు, 10 కోట్లు ఉండొచ్చు. అంతే. మా అంటే 100 కోట్లు ఉండొచ్చు, చెప్పవచ్చు మనుషుల దగ్గర. కానీ ఆయన దగ్గర కృపా మహదైశ్వర్యవంతుడు. ఆయన పలుకుతే చాలు అఖిల బ్రహ్మాండ సృష్టి ఇట్లా కదులుతుంది. అంతటి మహనీయుడు. నేను నీకుతో ఉన్నా, నేను నీతో ఉన్నా, ధైర్యంగా ఉండాలండి. చూడండి అక్కడ ఏమంటుండే. ఇంకా మీలో ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు. తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. చాలమ్మా. 39వ కీర్తన 5-6 వచనం చూద్దాం. 39 भजन सेता 5-6 एक बार पढ़ेंगे. మనము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. అమ్మా ఎంత చేసినావు? ఆయనకు మన నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంత చేసినావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. అబ్బా ఎట్లుందంట? ప్రభా ఉన్నా అంటే ఉన్నా కేవలం. అయ్యో ఎంతమంది అంటారు ఈ మాట? కేవలం ఉన్న ప్రభా నేను మనిషిని. ఈ మాట చాలామంది మట్టిలాగా ఉన్న ప్రభా, కేవలం ఉట్టిగానే ఉన్న ప్రభా, నేను ఉన్నా కానీ ఉన్నా అంతే అని అంటారు. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఊపిరై ఉన్నాడు. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు. ఏమంటారా? ఇప్పుడు ఉట్టి నీడలాగా తిరుగులాడుతున్నంట. వారు తొందరపడుట గాలికే గదా. అబ్బో ఇప్పుడు చెప్పండి, తొందరపడుట ఏమన్నాడు? దేకో ఉతావల్ కర్నా క్యా హవేకే లియే బస్. ఇంత తొందరపాటు గాలికే. చెప్పండి ఏంది అమ్మా? చెప్పండి అంతా చెప్పండి. ఏమవుతుంది? తొందరపాటు అంతా గాలికే. అందుకని తొందరపడొద్దు. చెప్తలేరు. అయ్యో ఈరోజు కలవరపడకండి, తొందరపడకండి. పక్కలోకి ఇవ్వండి. ज़्यादा उतावल मत कर लो, हवे के लिए जाएगा, इसके लिए चिंता नहीं करने का, बस परमेश्वर के ऊपर विश्वास रखने का.
ఏం చెప్పాలి? తొందరపడితే ఏమవుతుంది? అర్థం కాలే. గాలి మీద ఎక్కడో పోతే కొట్టుకుపోతుంట. ఈరోజు రెండు ఉండొద్దు మనిషికి. ఏముండదు? కలవరం చెప్పాలి, తొందరపాటు చెప్పండి, పక్కలో చెప్పండి. అయ్యో చెప్పమంటే చెప్తున్నారు కానీ హృదయంలోకి వెళ్ళి చెప్పండి. నీ హృదయానికి చెప్పుకో. అప్పుడు దిల్కు బోలియే. ఇది ఎవరు చెప్తున్నారు? నేనా మనుషులా? అది నా మాట కాదు, ఇది నా మాటలు కాదు నేను చెప్తుంది. అమ్మా, నేను ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకునే మాటలు కాదు. ఆ మహిమ గల దేవుడు ముందే రాసిపెట్టిన మాటలు ఇవి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాయబడిన మాటలు ప్రతి వ్యక్తి కొరకు స్తోత్రం కలుగును గాక. ప్రతి మనిషి కొరకు చెప్పబడుతున్న దేవుడు ఇచ్చిన లేఖనాలు దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రవచన వాక్యం. ఆమేన్. అందుకేనంటాడు, ఇది మనుషుల మాటలు అయితే నువ్వు వినకపోవచ్చు, కానీ ఆయన మాట నువ్వు వినక తప్పదు. నీ చేతిలో ఉన్నది నిజంగా నా దేవుడు నా కొరకు ఉన్నాడని నువ్వు అనుకుంటే ఆ వాక్యం నీకే. గాలికి ప్రయాసం అయిపోతుంది, గాలికి వ్యర్థమవుతుంది. ఈ దినం నుంచి రేపటి నుంచి నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు కాబట్టి ఆమేన్. ఏం చేయొద్దు, కలవరపడొద్దు. చెప్పండి. కల్సే తుమ్ దునియా में जाएंगे, सब भागेंगे, उधर इधर भागेंगे. किसी पर बोलते कि देखो उधर जाके एक ही बोलता हूँ. మనుషులు మిమ్మల్ని చాలా కలవర పెడతారు. చెప్పండి. మనుషులు మిమ్మల్ని కలవర పెడతారు, తొందర పెట్టిస్తారు. పడకు. సాతాను గలిబిలు పెట్టిస్తుంది. పడకు. इंसान तुम्हें टेंशन में डालती है, मत गिरना. రెండు చేతులు ఎత్తి ఒకసారి అర్థమైన వాళ్ళు చెప్పండి. नहीं समझ में आए वाले बोलो. समझ में आ रहा नहीं. ఇప్పుడు చెప్పండి. ఏం చేయదు? కలవరం వద్దు, తొందరపడదు. ఇంతవరకు ఒకటి. ఇక మీట నువ్వు వెళ్ళబోతున్న ప్రయత్నంలో నీతో నడవడానికి కుడికి ఎడమకు తిరగకు, ఇదే తోవ, ఇందులోనే నడవని వెనుక నుండి చెప్పబోతున్న పరిశుద్ధాత్మ స్వరము నీ గుండెలో నుంచి బయటికి రాబోతుంది. ఆమేన్. నిన్ను నడిపించడానికి, నిన్ను పట్టుకొని నిన్ను చేరదీయడానికి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. ఎవరి స్వరం విని నడవాలి? మరి ఎవరి ఆలోచన విని నడిస్తే మంచిది? మీరు కుడి తట్టుగా, నో లెఫ్ట్ నో రైట్, ఓన్లీ ఫర్ ద స్ట్రీట్. ఎడమ తట్టైనను తిరిగిన ఇదే తోవ. కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరిగిన ఎడల ఇదే తోవ, ఇందులోనే నడుమని మీ వెనుక నుండి ఒక శబ్దం వినబడును, నీ చెవులకు వినబడును. ఆ శబ్దం పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పేరు ఆదరణకర్త. చెప్పండి, ఏం పేరు? ఆయన నిత్యము మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అన్నాడు. నిత్యం మనతో ఉంటాడు, మనలో ఉండబోతున్నాడు. అందుకని ఎవరి స్వరం విని ముందుకు సాగితే బాగుంటుంది? ఎవరి స్వరం? యేసే స్వరం కాదు, పరిశుద్ధాత్మ స్వరం. ఎవరి స్వరం? నిన్ను భూమి మీద నడిపించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. అమ్మా, ఎవరుండ్రు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నేను ఎక్కడ వేలు చేయాలా? ప్రభువా, ఒక్కసారి నాతో నువ్వు మాట్లాడనేవాడిని. ఎక్కడ చేయి పెట్టు? గుండె మీద చేయి పెట్టుకొని, నీ మనస్సాక్షి మీద చేయి పెట్టుకొని, ప్రభువా నాకు అర్థమైతే లేదు, నువ్వు చెప్పు అని అంటే, ఇంకా ఎక్కువ అర్థం కాలేదనుకో, ఒక మంచి చెంబడి నీళ్ళు తాగు. ఏందా చెప్తున్నమాట ఏమి? లేకపోతే ఒక లీటర్ బాటిల్ పెట్టుకో, గడగడ తాగు. చెప్పండి. नम्मन अगर समझ में नहीं आता, परमेश्वर को पूछो, परमेश्वर मैं क्या करूँ, समझ नहीं आ रहा. ఈ నీళ్ళు నిండా తాగు, ఒక బాటిల్ నిండా నీళ్ళు తాగు, హాయిగా కొద్దిసేపు రిలాక్స్ అయిపో. ఏది గమ్మున చెప్పండి. అవి తాగి ప్రశాంతంగా అనుకో. నీ గుండె సప్పుడే నీకు వినడాలి, ఇంకా వేరే శబ్దం వినబడకుండా సైలెంట్ రేపు. అర్థమైందా? अपनी दिल की आवाज़ धड़कन सुनना बस, ఉత్తా సఖాలి బయటకి తూర్దింది. లేకపోతే ఒకవేళ పండుకోనికి చాతగా సమయం లేదని అనుకోండి, గమ్మున కొన్ని నీళ్ళు తాగు. ఏం చెయ్యి? లేదా ఇక్కడ చెప్తాను మీకు. ఇట్లా
దిగరా ఏ బాటలు పానీ లేనా నిమ్మదాలేనా ఒక్కొక్క గుట్కి అది ఎన్ని గుట్కి వెళ్ళి దాన్ని లెక్క పెట్టు. అర్థమైంది మీకు? అర్థమైందా? నేను సింపుల్ చెప్తున్నామ్మా, బాగానండి. పదమూడైనాయి. ఇది అమ్మా నేనైతే 13 తిన్నా. ఒక్కటే కొంచెం లోపల ఇది హాయిగా ఉంటుంది లోపల. అప్పుడు ప్రశాంతమైన ఆలోచనలు అప్పుడు మొదలైతే స్తోత్రం కలుగును గాక. బస్ నాకు చాలా కోపం వచ్చింది అనుకో, పోయి అదే పని చేస్తా. కోపం వచ్చింది కొంచెం అట్లట్లేదు అనుకో, గమ్మున పోయి సపరేట్ పోయి గమ్మన ఒక చెంబెళ్ళి లాగిననుకో, ఆ కడపలో ఇట్లా గడగడ అంటుంటే ఆ శబ్దం వీలండి మీరు. ఎందుకు చెప్తాను మీకు కూడా చెప్తాను. నీళ్ళ శబ్దం ఎట్లా పోతుంటే లోపల చల్లగా అవుతుంది కడపంతా, ప్రశాంతం. ఆ నీళ్ళని మీరు గమనించండి, వెంటనే ఈ మనస్సు రిలాక్స్ అయిపోతుంది. స్తోత్రం కలుగును గాక. ఏ ఆలోచనలు ఉన్నాయి ఏమంటే కుచ్చిపి టెన్షన్ ఏదైతే అప్పుడు చిన్న ప్రార్థన చేసుకో. దేవా చెప్పండి ఒకసారి, తండ్రి నా హృదయాన్ని కొంచెం కంట్రోల్ చేయ్యా, ఇది కొంచెం కలవరం అవుతుంది, నాకు కొంచెం సాయం చేయ పరిశుద్ధాత్మలా. చెప్పండి గట్టిగా, నాకు అందరు చెప్పండి. పవిత్రాత్మ मुझे मदद कर, थोड़ा मुझे समझ में नहीं आ रहा, मैं क्या करूं, मेरा मन व्याकुल हो रहा, थोड़ा मुझे मदद कर दीजिए, मुझे सहायता करो, एक बार बाहर आ जाओ. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాట్లాడి ఒక్కసారి బయటికి రా ప్రభువా, నాతో నువ్వు మాట్లాడు అని నువ్వు అడుగుతున్నప్పుడు, అప్పుడు కళ్ళు మూసుకొని వింటుంటే నీ మనసులో సరైన ఆలోచనలు వస్తాయి, సరైన మార్గం వస్తుంది. నీ మీద దృష్టి పెట్టి నేను నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను అని కీర్తన 32:8 ప్రకారంగా అప్పుడు దేవుడు సరైన ఆలోచన నీకు ఇవ్వబోతాడు. ఆమేన్. అప్పుడు ప్రశాంతమైన మనసుతో నువ్వు ఆలోచన చేసినావు, సరైన నిర్ణయం తీసుకోగలుగుతావు. देखो ठंडे दिमाग से सोचेंगे तो तुम सही रास्ते पे जाएंगे. गरम गरम में गए तो क्या होता कि नहीं मालूम. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎలాంటి మనస్సాక్షితో ఉండాలి మనము? ప్రశాంతమైన మనసుతోటి. ఏందమ్మా వద్దా? అయిపోయింది, బాగానే ఉంది కదా. ఇప్పటి నుంచి కలవరం, దిగులు పడకు. ఇదంతా గాలికి అవుతుందంట. దేనికవుతుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. ఇదంతా దేనికంట? అంతా తిరిగేది మనిషి అంతా కేవలము గాలికి. కొంచెం గట్టిగా చెప్పాలి. అలలే కాదు, గాలికా. అందుకని నీకేదో అయిపోతుంది అని అనకండి. నీకేం కాదు. పక్కలో చెప్పండి, నాకేం కాదు. ముझे कुछ नहीं होता. ఏమవుతుంది? నాకేం కాదు. చెప్పండి అమ్మ, చెప్పండి ఏమన్నా అవుతుందా? ఆయన ఉన్నాక ఇదే నమ్మిక మాత్రం ఉంచాలన్నాడు. చెప్పండి గట్టి చెప్పాలి. అమ్మ చెప్పాలి. ఏమంటాడు? అయిపోయింది ప్రభు, ఏం కాదు, నమ్మిక మాత్రం ఉంచు. నీకే అనిపిస్తుంది అయిపోయింది, ఇంకేముంది, అంత అయిపోయింది అని నీకు అట్లా అసలు మాటలు నీకు వస్తుంది. అది దుష్టుడి సంబంధం. అయిపోలే చెప్పండి, అయిపోలే చెప్పండి. हो गया सब कुछ और क्या खत्म करके अपनी जबान से नहीं बोलना चाहिए. అయిపోయింది, ఇంకేముంది, మొత్తం అయిపోయింది, మొత్తం చాటనే అయిపోయింది అని కప్పి ఇది ఎప్పుడు నువ్వు నమ్మొద్దు. అయిపోలే
అయిపోలే మొదలైంది. చెప్పండి, అయిపోలే. చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచు. చెప్పండి, ఏముంచండి? నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూడబోతావు. ఖచ్చితంగా ఆయన మహిమను చూస్తావు. ఆమేన్. నీకు టెన్షన్ వచ్చిందంటే ఆయన మహిమ కొరకే. నీకు ఇబ్బందులు వస్తున్నాయి ఆయన మహిమ కొరకే. तुम्हें टेंशन आ रहा, परमेश्वर की महिमा उतावल मत करना, बस सब कुछ बन जाएगा। परमेश्वर मेरे साथ है। थोड़ा धीरज रखेंगे तो सब बन जाएगा। घुटने टेकेंगे, प्रार्थना करेंगे, मोकरिద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక.